ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నోటికొచ్చినట్టు వాగుతున్నావేంటే? నా కూతుర్ని ఆ రెండో పెళ్లివాడికి ఇచ్చి కట్టపెట్టమంటావా? ఎంత ధైర్యం నీకు? ఇది బొమ్మల పెళ్ళనుకుంటున్నావా? నా కూతురు ఆట బొమ్మ అనుకుంటున్నావా? వెయిట్ మామ్, పాపం తను మాత్రం ఏం చేస్తుంది? ఒకప్పుడు గౌతమ్ నన్ను లవ్ చేశాడు. మధ్యలో ఏమైందో ఏమో కానీ తనని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఇంద్రాన్ని పెళ్లి చేసుకుంటాను అంటే గౌతమ్ వద్దంటున్నాడు. ఇంకా గౌతమ్ మనసులో నేనున్నానేమో. నన్ను పెళ్లి చేసుకోవాలని అంటున్నాడేమో. ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తనని తల్లిని చేసి మళ్ళీ నిన్నెలా పెళ్లి చేసుకుంటాడనుకుంటున్నావు? దానికి సమాధానం గౌతమే చెప్పాలి డాడ్. చెప్పు గౌతమ్, నేను ఇంద్రాని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఇంకా నీ మనసులో నేనే ఉన్నానంటే చెప్పు. చెప్పు, నీకు నన్ను పెళ్లి చేసుకోవాలనుందా? చెప్పు. వాడి మనసులో నువ్వుండడం ఏంటమ్మా? ఎరా, పిచ్చి పట్టిందా నీకు? వాడిని తీసుకొచ్చావో లేదో చెప్పు. ముందా ఆ విషయం చెప్పు. తీసుకొచ్చాడు అంకుల్. ఎప్పుడు మాట తప్పే గౌతమ్ ఈసారి మాట తప్పలేదు. కాశ్మీర్కి వెళ్ళి ఇంద్రాని దగ్గరుండి వెంట పెట్టుకుని వచ్చాడు. నేను చూశాను. అయితే ఎక్కడమ్మా వాడు? ఏం చేస్తున్నాడు? ఇంద్రా, ఒరే ఇంద్రా, రేయ్ ఎక్కడున్నావురా? రారా, ముహూర్తానికి టైం అవుతుంది. రే ఇంద్రా, ఒక్క నిమిషం అంకుల్. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇంద్రని తీసుకొస్తానని చెప్పి కలశాన్ని తీసుకొచ్చావేంటమ్మా? ఇంద్రెక్కడా? ఇంద్ర ఈ కలశంలో ఉన్నాడు అంకుల్. ఏంటమ్మా ఏమన్నా? ఇంద్ర ఈ కలశంలో ఉండడం ఏంటి? ఇంద్ర చనిపోయాడు. నెలల క్రితం టెర్రరిస్ట్ అటాక్లో ఇంద్ర చనిపోయాడు.
స్వయంగా గౌతమ్ ఇందిరాకు అంత్యక్రియలు చేశాడు. ఈ కలశంలో ఉన్నది ఇంద్ర చితాభస్మం. నో, ఏంటమ్మా ఈ- ఈ ఇంద్ర చనిపోవడం ఏంటి? నేను నమ్మను. నేను ఇంద్రతో ఫోన్లో మాట్లాడాను, వీడియో కాల్ కూడా చూశాను. నాన్న, అదంతా ఫేక్ అంకుల్. ఈ గౌతమ్ అహల్య కలిసి ఆడిన నాటకం. ఈ గౌతమ్ నన్నే కాదు, మీ అందరినీ మోసం చేశాడు. ఇంద్ర చచ్చి 6 నెలలైందా? మంచి పనైంది. పీడ విరగడైపోయింది. ఇంద్ర చనిపోయిన విషయం దాచిపెట్టి ఇంద్ర అలా ఫోన్లో మాట్లాడాడు. ఏఐ టెక్నాలజీతో లేని ఇంద్రాని క్రియేట్ చేసి వీడియో కాల్ చేయించాడు. ఈ గౌతమ్ అహల్యలు కలిసి అందర్నీ పిచ్చోలని చేశారు. మీ ఎమోషన్స్ తో ఆడుకున్నారు. వీళ్ళు పక్కా క్రిమినల్స్, 420s. వీళ్ళు ఎంత దుర్మార్గులంటే, నేను ఇంద్రాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడైనా ఇంద్ర లేడని నాతో చెప్పలేదు. లేని ఇంద్రతో నా పెళ్లి జరగదు అని తెలిసి కూడా నాతో నిజం చెప్పలేదు. ఎంగేజ్మెంట్లో ఇంద్ర ఏ వీడియోస్ సృష్టించి నా వేలికి ఉంగరం తొడిగించారు. చచ్చిన వాడితో నా పెళ్లికి ముహూర్తం పెట్టించారు. మా జాతకాలు చూసిన స్వామీజీకి ఇంద్ర చనిపోయినట్టు తెలిసిపోతే ఆయన నోరు మోయించారు. నన్ను పెళ్లి దాకా తీసుకొచ్చి మళ్ళీ నన్ను బలి పశువుని చెయ్యాలనుకున్నారు. ఇప్పుడు నేను ఈ కలశంతో తాళి కట్టించుకోవాలి అంకుల్? ఈ అస్థికలతో కాపురం చేయాలా ఆంటీ? పెళ్లి చేసుకుని నేను ఇంద్ర సమాధిలో పడుకోవాలా? ఆ